లోకేష్ శంకారావం వినాదం తీసుకొని తాడిపత్రికి రావడం జరుగుతుంది. గతంలో కూడా అతని యువగలం పేరుతో తాడిపత్రికి వచ్చినాడు. గతంలో వచ్చినప్పుడు కూడా నేను ముందే చెప్పినాను, చేయని దాన్ని ఏదైనా వక్రీకరించి చెప్పడము, ఏదైనా చెప్తే మేము దానిపైన తీవ్రంగా వ్యతిరేకిస్తామని. ఈరోజు కూడా చెప్తాను, ఎవరో కొంతమంది ఆటకాయలు తాగి ఫ్లెక్సీలు చింపింటే వాళ్ళు కూడా పోలీస్ అధికారులకు ఒప్పచెప్పేదానికి కూడా చెప్పినాం. అలాంటి పనులు ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదు. అంతేకాదు ఈరోజు శంకారావం పేరుతో అతను తాడిపత్రికి వస్తున్నాడు. తాడిపత్రికి ఏ ప్రాంతానికి వచ్చినా కూడా ఒక నాయకుడు ప్రజలకు మేము ఫలాన్ని చేస్తామని చెప్పాల. ఈరోజు వీళ్ళు ఏం చెప్తారంటే రెడ్ బుక్లో రాసుకుంటాము, మీ నేర చరిత్ర చూస్తాము, మీ కథ చూస్తామని చెప్తారు. ఎవరి కథ ఎవరు చూసే పరిస్థితి ఇక్కడ లేదు. ఇంకోటి రెడ్ బుక్ అంటాను. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం లేకపోయినాయి. ఆ రెడ్ బుక్లో నిజంగానే రాసుకుంటారా, ఉత్త పేపర్లు పెట్టుకొని ఎప్పుడన్నా కానీ దాన్ని ఫిలప్ చేసుకోవాలనుకుంటున్నారా? అది అసలు అధికారం లేక వచ్చేనే కదా మీరు రెడ్ బుక్, పసుపు బుక్, ఇంకో యా బుక్ అని ఉండేది. ఏంటివి రాసుకున్నా అది చెత్తబుట్ట దాకాలో, లేకపోతే నువ్వు ఆడబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఆడబెట్టుకోవచ్చు. దానికైతే మాకైతే అభ్యంతరం లేదు. నువ్వు ఆడబెట్టుకున్నా కూడా మాకైతే అభ్యంతరం లేదు. నువ్వు వచ్చిన దానికి నువ్వు ఏదన్నా కానీ నీ వాయిస్, నీ పార్టీ పరంగా కానీ, నీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని బలపరిచే విధంగా కానీ ఏదన్నా మాట్లాడినా కూడా బాగుంటుందని. కానీ ఇక్కడుండే పరిస్థితి గతంలో కూడా మీరు చూడండి. ఈరోజు వచ్చి ఏదో మా ప్రభాకర్ రెడ్డిని కేసులలో ఉన్నాడు, వైసీపీ నాయకులు మా ప్రభాకర్ రెడ్డిని ఇబ్బంది పెట్టినారని చెప్తాంటారు. ఇతను పదే పదే తాడిపత్రి గురించి రాష్ట్రం అంతా ఎక్కడైనా కానీ మీటింగ్లలో చెప్తాడు. తాడిపత్రి ప్రజలను ఒకసారి లోకేష్ నువ్వు మారువేషంలో వచ్చావో లేకపోతే ఎవరికి తెలియకుండా వస్తావో, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఎవరెవరు ఉన్నారో పాత వాళ్ళు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళని అడగండి. గతంలో మా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అదే నాయకులను ఇప్పుడు అడిగితే చెప్తారు. గత నాయకునికి ఇప్పుడు ఉండే నాయకునికి ఎంత తేడా ఉంది. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి టీడీపీ నాయకులు గృహాలు, ఫ్యాక్టరీలు, వాళ్ళను మానసికంగా, ఆర్థికంగా అన్నీ ఇబ్బంది పెట్టారు. ఆ రోజు కానరాలేదా మీ నాయనకు కానీ నీకు కానీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తల నాయకులు ఇబ్బంది పడతారు. ఈరోజు ఏదో ప్రభాకర్ రెడ్డి యానో నాగాల్యాండ్లో అనఫిషియల్గా తెచ్చిన వెహికల్, ఇన్సూరెన్స్ వెహికల్ పైన కేసులు పెడితే మా అయిపోకి 75 ఉందా, 73 ఉందా అని దేశం అంతా చెప్తాండవు. నువ్వు ఏంటికుండా 73 కేసులని ఎప్పుడన్నా కానీ ఎక్కడన్నా కానీ వివరించినావా? వివరించలేదే. ప్రజలను పక్కదావ పెడతాండవు. ఇంకోటి ఏం చెప్తాండవు అంటే యువగలం వచ్చినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకు ఎన్ని కేసులుంటే అంత మంచి పోర్ట్ఫోలియోలు ఇస్తామని. పాపం అది నమ్మి ప్రభాకర్ రెడ్డి నిజంగా మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చామంటే శక్తి లేక కొట్లాడేకి దొంగతనం నేర్చుకున్నాడు. అంటే మార్చినాడు పాపం. ఇక్కడ నాగాల్యాండ్కి పోయి వెహికల్ తెచ్చి ఫేక్ ఇన్సూరెన్స్లు, ఫేక్ వెహికల్ పెట్టి 73, 74 కేసులు పెట్టించుకున్నాడని అంటారు. ఇవన్నీ ఏ కేసులు అయితే నా కొడుకు మంత్రి పదవి వస్తుంది కదా అని. అట్లా కాదు ప్రభాకర్ రెడ్డి గారు, నువ్వు చాలా పప్పులో కాలేస్తాండావు. మీ లోకేష్ చెప్తాండేది ఎవరినన్నా కొట్టడమో, కాళ్ళు చేతులు ఉంచడమో, నువ్వు గత సంస్కృతి ఏ విధంగా ఉండేదో ఆ విధంగా నువ్వు చేస్తే నీ కొడుక్కో నీకో ఇవాళ మీ వాళ్ళకి అధికారం వచ్చే పాపం వస్తుందని పగటికలలు అంటున్నారు. ఎప్పటికీ ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏరే వాళ్ళు సీఎం అయ్యే ఆస్కారం లేదు. కాదు కూడా మీ కళ కలగానే ఉంటుంది. అది ఇప్పుడు కూడా మేము బోర్డింగ్ వేస్తున్నాం, మా కళ జగన్ అని. ఏంటికి వేస్తున్నామంటే మేము సంక్షేమ పదంలో నడుస్తున్నాం కాబట్టి, ప్రజలంతా మా వైపు ఉన్నారు కాబట్టి మేము మా కళ నెరవేరుతుంది. 2 నెలల్లో మళ్ళీ మేము ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్నాం అనే దానికోసమే, మా కళ నెరవేరుతుంది అనే దానికోసమే మేము వేస్తున్నాం. నీ కళ కలగానే మిగులుతుంది. ఏంటంటే రాత్రి నిద్రపోయేటప్పుడు పండుకొని కళ ఉండవు. కనీసం నువ్వు సన్యాసివని, నువ్వేందో పెద్ద ఋషివని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు తాడిపత్రిలో కొన్నిసార్లు నీ కాళ్ళు కూడా ముక్కుతున్నారు. నువ్వు దానికి పెద్ద ఆనందపడుతున్నావు.
నీకు జీవితాంతం అదే ఉండే విధంగా సన్యాసిగా సాధులుగా ఉండి ఎక్కడ పాపం మనకు ప్రభునందాశ్రమంలో ఆయన స్వామి ఉండే ఆయన ఎట్లా చనిపోయినాడు ఎక్కడోసారి ఆయన పేరు మర్చిపోకుండా నువ్వు కూడా ఒక ఆశ్రమం పెట్టుకుంటే దాన్ని చిరకాలం తాడిపత్రి ప్రజలు నిన్ను మతికి పెట్టుకుంటానే ఉంటారు. తాడిపత్రి ప్రజలు కానీ మా నాయకులు కానీ మావి కానీ రెడ్ బుక్లో అసలు రెడ్ బుక్ అనేది లేదు. అతను ఊరికి చెప్తాడయా అందరినీ భయపడించుకోవాలని. తాడిపత్రి ప్రజలు కానీ తాడిపత్రి నాయకులు కానీ భయపడే వాళ్ళే కాదు. ఏంటంటే గతంలో చేసి వాళ్ళు ఇక్కడ ఫ్యాక్షన్ రాజ్యం పోసి ఫ్యాక్షన్ ఎట్లా చేయాలనేది నేర్పినారు కాబట్టి ఈరోజు లోకేష్ చెప్పేదానికి కూడా ఎదుర్కొనేదానికి తాడిపత్రి ప్రజలు సంసిద్ధంగా ఉంటారు. కొత్త పేజీ అట్లుండే తట్టుకుంటే జయరాం చూపించుందరు కదా. ఇప్పుడు జయరాం పేరు వైట్ పెన్తో ఏమన్నా కొట్టేసినారు ఎవరన్నా, అట్లుంటే జయరాం పేరు చూపించదు. నువ్వు ప్యాకెట్ రాడివి, నువ్వు అది ఇది బెంజి మంత్రివి అని చెప్తున్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడంతా పునీతుడు అయినాడు. అప్పుడే ఎవరన్నా కానీ వాళ్ళ పార్టీ లేకపోతేనే పునీతులు అవుతారు, లేకపోతే బాగుంటారు. అంతేనైనా ఆ రెడ్ బుక్ లేదు ఏమీ లేదు. కానీ అతను ఊరికి బుక్ పెట్టుకున్నాడు. రాస్తా అంటే ఎవరో భయపడతారు. రాయలసీమ ప్రజలుగా రాయలసీమ నాయకులు ఎవడు భయపడేవాడు ఎవరు లేరు. నువ్వు మళ్ళా నువ్వు ఊరికి పేరుకే చెప్పుకోనికి రాయలసీమ, నువ్వు తెలంగాణ కాసివి, తెలంగాణలో ఇళ్ళు ఉన్నాయి, తెలంగాణలో నీ బిజినెస్ అంతా ఉంది. నువ్వు ఎప్పుడు ఎవరిని బెదిరించినా ఎవరు భయపడేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. నీ రెడ్ బుక్లో అన్నీ తీసి మడిచి ఏడన్నా పెట్టుకుంటే మంచిది.